హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ శివప్రసాద్ తల్లపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్ అయితే నేను అనంతపురంకి 45 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి పెనకచర్ల డ్యామ్ ఉందన్నమాట. ఆ డ్యామ్ దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను. సో డ్యామ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ సంబంధించి ఫిష్ యార్డ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఫిష్లు అన్నింటిని పెంచుతున్నారు ఇక్కడంతా కూడా. సో ఇదే మన వీడియో ఉండబోతుంది. ఇంకా లేట్ లేకుండా వీడియో చేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. ఇవన్నీ ఇక్కడ చేపలు పెంచుతారంట. వాటర్ అంతా బాగా స్టోరేజ్ చేసుకున్నారు. చూడండి చేపలు ఎన్ని పోతున్నాయో మీరు బాగా గమనించండి. ఇట్లా పెంచుతారన్నమాట చేపలు. ఇవన్నీ ఫిషెస్ చూడండి. అక్కడ కొన్ని పెద్దవి ఉన్నాయి, బట్ అన్నీ చిన్నవే. వీటిని ఇక్కడ పెంచి డ్యామ్లో వదిలేస్తారు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఫిషెస్ అన్నీ ఇక్కడ పెంచుతూ ఉంటారు. అసలు ఏమన్నా ఉందా లొకేషన్? మొత్తానికి ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ఫిషెస్ని అయితే పెంచుతున్నారు అనమాట. ఇక్కడ చూస్తే కనుక చూడండి అట్టి చెట్లు. ఇక్కడే ఉంది కంటెంట్ చేసే కొద్దీ ఉంది. ఇంకా మనం ముందుకెళ్ళేసి అక్కడ పెనకచర్ల డ్యామ్ కూడా చూద్దాం. ఓకేనా? ఓకే ఓకే. ఇక్కడ చూడండి కారు పోవడానికి కూడా లేదు. వాటర్ అంతా కూడా ఫుల్గా వచ్చేసినాయి రోడ్డు మీదకి. సో ఇటు సైడ్ అయితే డేంజర్ అబ్బా. మరి బైక్స్ అంతా ఎట్లా పోయింటాయి, మరి అటు సైడ్ పోయింటాయి. ఇక్కడ రిటర్న్ తీసుకున్నాము, వెళ్తున్నాము. ఎట్లా చూసినా కూడా వాటర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి లొకేషన్ అదిరిపోయింది వ్యూ. ఫ్రెండ్స్, పెనకచర్ల డ్యామ్ దగ్గరికి వ్యూ చూడండి ఎలా ఉందో. 9 గేట్స్ ఎత్తేసినారు. జూమ్ చేస్తాను చూడండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనము. బట్ ఏంటంటే కార్ అయితే ఇంతవరకు తీసుకొచ్చినాము. ఇక్కడ నుంచి డ్రోన్ ఎగరేయాలి. ఇంకా ఎక్కువ బైకర్స్ వస్తున్నారు అనంతపురం నుంచి ఎక్కువ. చూడండి ఎట్లా అవుతుంది అసలు. పక్కనే పంట పొలాలు కూడా ఉన్నాయి. గేట్లు ఎత్తితే చూడండి ఎంత ఫాస్ట్గా పోతున్నాయి వాటర్. నాకు అనిపిస్తుంది ఇదంతా కూడా కేరళ అనిపిస్తుంది చూస్తుంటే. ఇలాంటి మన కేరళ సైడ్ చూస్తుంటారు ఎక్కువ. అక్కడ కొండ చూస్తే కనుక కొండ అంతా గ్రాసే, పచ్చగా ఉంది. ఇటు చూసినా కూడా గ్రీన్ కలర్. మనసు నేచర్ని ఇష్టపడితే మాత్రం నేచర్లోనే ఉండాలనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చింది. పెనకచర్ల డ్యామ్ డ్రోన్ షాట్స్. లెట్స్ స్టార్ట్ నౌ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పెనకచర్ల డ్యామ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఆ లాస్ట్ వరకు మనం గమనిస్తే కనుక ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. అసలు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు, ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు, బైకర్స్, ఇక్కడ ఫుడ్ తెచ్చుకొని తినే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ నిజంగా చాలామంది అయితే కనిపించారు అనమాట. ఇక్కడ వీకెండ్ కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ కనిపించారు. అనంతపురంకి చుట్టుపక్కల ఉన్న రిజర్వాయర్లలో ఈ పెనకచర్ల డ్యామ్ కూడా ఒక పెద్దది అనమాట. ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఎక్కువ స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే డ్యామ్ ఫుల్ అవుతుందో అప్పుడు ఇక్కడ నుంచి వాటర్ అనేది వదులుతారనమాట. ఇంకా ఇప్పుడు ఇక్కడ దిగేసి మనం ఇక్కడ గేట్లు ఎత్తారు కాబట్టి ఇక నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఆ విజువల్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. ఇక్కడ చూస్తే కనుక చూడండి గేట్లు ఎత్తేసారు. భారీగా వస్తున్నాయి వాటర్. చూడండి మొత్తం అంతా కేరళ రేంజ్లో ఉంటుంది. ఇక్కడ వాటర్ సౌండ్ బీభత్సంగా ఉంది కదా. ఇక్కడ చూడండి వాటర్ ఎంత స్టోర్ ఉన్నాయో. ఇది స్టోరేజ్ అనమాట. చూడండి ఎంత పైకి వచ్చినాయో. వాటర్ ఎక్కువ స్టోరేజ్ అయింది కాబట్టి ఇట్లా వదిలేసినారనమాట. గేట్లు ఎత్తేసి మొత్తం 9 గేట్లు ఎత్తినారు. ఇంకా 5 గేట్లు ఎత్తలేదంట. చూడండి కింద ఉన్నాను అక్కడ. కిందికి వెళ్ళచ్చు కానీ రిస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ అట్టుంది. అక్కడ కళ్ళు తిరుగుతున్నాయి అట్లా చూడడానికి. ఓ మై గాడ్.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో గేట్ అయితే వేశారు. చాలా అంటే చాలా పెద్దది, మైండ్ బ్లోయింగ్ అసలు. వస్తున్నాయి వాటర్. ఫ్రెండ్స్ ఇప్పుడు గేట్లు ఎత్తినారు కదా, వాటర్ వచ్చేసి ఇట్లా వస్తున్నాయి కదా, ఇట్లా తీసుకొని అట్లా పైకి ఎగిరిన తర్వాత ఆడ పడుతున్నాయి కదా, ఆ ఫోర్స్కి చూడండి ఎంత బాగా వేస్తున్నాయో. అంతా కూడా ఫాగ్ లాగా చూడండి, మొత్తం అంతా కూడా చూడండి వర్షం టైప్లో పడుతున్నాయి అనమాట మా గాలికి. ఇంతవరకు మేము అక్కడ డ్రోన్ ఎగరేసాం, అక్కడ మాకు ఎక్కువ హ్యూమిడిటీ ఉండే, ఇక్కడ మాత్రం చల్లగా ఉంది. మళ్ళీ వర్షం పడేలా ఉంది చూడు, ఇంత కూడా మేఘాలే. మొత్తం అందరూ వచ్చారు ఇక్కడికి. ఫ్రెండ్స్ ఈ లొకేషన్లో ఇందాకనే ఇంటర్వ్యూ చేశాను అనమాట బ్రదర్ని, కానీ ఇక్కడ మాత్రం సూపర్గా ఉంది చూడండి క్లైమేట్. సినిమాలలో వస్తాయి కదా లొకేషన్స్, అలా అనిపిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, పెనకచెర్ల డ్యామ్ ఎలా ఉంది అనేది. మొత్తంగా వచ్చి 9 గేట్లు ఎత్తారు. ఇక్కడ నుంచి పానపల్లికి వెళ్తాయి అనమాట, పానపల్లి నుంచి వేరే జలాశయాలకు వెళ్తూ ఉంటాయి. సో అదే అనమాట ఈ వీడియో. ఐ హోప్ గైస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యు ఇన్ ద నెక్స్ట్. బై బాయ్.